హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లహరి వెంకీ క్రియేటివ్. ఇవాళ అయితే మేక తలకాయ కూర చేస్తున్నాను. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే మధ్యలో ఒక చిట్కా కూడా చెప్తాను, పెరుగు కమ్మగా రావాలంటే. ముందుగా మేక తలకాయ కూరని ఎలా చేయాలో చెప్తాను. మేక తలకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని బాగా నీట్గా ఒక 2 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఆయిల్ అనేది ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఫ్రై చేసుకోవాలి. శుభ్రపరుచుకున్న తలకాయ కూరలో టేస్ట్కి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గరిటె వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా ముక్కలకి కారం బాగా పట్టే విధంగా ఈ విధంగా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. తలకాయ కూర అనేది బొక్కలే ఉంటాయి కాబట్టి వాటర్ ఎక్కువనే పడతాయి. ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఉడకాలి. వాటర్ అనేది కొద్దిగా తగ్గినాయి. ఇలా ఉడకడం వల్ల బొక్క అనేది చాలా మంచిగా ఉడుకుతుంది. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఇలా రసాన్ని తీసుకోవాలి. ఇలా రసం వేయడం వల్ల తలకాయ కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 1/2 కప్ వరకు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా ధనియాల పొడి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. నేను ఒక చిట్కా చెప్తాను అన్నాను కదా, పెరుగు కమ్మగా రావాలంటే పెరుగు తోడుకునేటప్పుడు అందులో కొద్దిగా చిటికెడు చక్కెరను వేసుకుంటే పెరుగు చాలా కమ్మగా వస్తుంది. ఇలా ఈ విధంగా ఉడికించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే మేక తలకాయ కూర రెడీ అయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.